హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ తమిళ్ లాంగ్వేజ్ త్రూ తెలుగు. సో నిన్న మనము ఒక న్యూ పర్సన్ ని మీట్ అయినప్పుడు ఎలా కాన్వర్జేషన్ ఉంటుందో చూసాం. ఈ రోజు ఏమంటే ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా కాన్వర్జేషన్ చేయాలి అనేది ఈ రోజు చూద్దాం. సరే, మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమడుగుదాం, ఏదైనా మనకు కావాల్సినది ఉండాదా అని అడుగుతాం. సో అది మనము తమిళ్లో ఎలా అడగాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ లెహంగా అనుకోండి, లెహంగా ఇరుకా అని అడుగుతాం. సో ఆయన ఇరుకు రాంగ్ వాంగా అంటాడు, అంటే ఉంది రామ్మ అంటాడు. సో మనము అది ప్రైస్ ఎంత అని అడగాలి అంటే ఇన్ ద ఎవలో, అంటే ఇది ఎంత అని అడుగుతాం. సో ఆయన ఏం చెప్తాడు, ఇది 500 రూపీస్, అంటే ఇది 500 రూపీస్. సో మనం ఏం చెప్తాం, మనం ఎప్పుడైనా బార్గెన్ చేస్తాం కదా. సో అలాగే బార్గెనింగ్ ఏమంటే రొంబ అధికం, కొంచెం కమ్మి పన్నుగా, అంటే కొంచెం ఎక్కువగా ఉంది తగ్గించండి అని. సో ఆయన ఏం చెప్తాడు, సరే 450 కుడుంగా అంటాడు, అంటే సరే 450కి ఇవ్వండి, 450 ఇవ్వండి అంటాడు. సో మనం ఏమని అడుగుతాము, వేరే కలర్ ఇరుకా అంటారు. ఆయన ఆమా కలర్ ఇరుకు, ఇది కలర్ నల్ల ఇరుకు, ఇంత కలర్ నల్లా ఇరుకు, అంటే ఈ కలర్ చాలా బాగుంది. ఆయన ఏమడుగుతాడు, సరే ఎత్తుకోంగా, అంటే సరే తీసుకోండి. సో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ తీసేసుకున్న తర్వాత యూపీఐ ఆర్ క్యాష్. సో యూపీఐ మనం ఎక్కువ చేసేది యూపీఐ కదా. సో యూపీఐ పన్నలామా ఆర్ ఫోన్పే పన్నలామా, ఆమా పన్నలాం, స్కాన్ పన్నుంగా అని ఆయన అంటాడు. అంటే చెయ్యండి, స్కాన్ చేయండి అని అడుగుతారు. పేమెంట్ పన్నిటన్, అంటే నేను పేమెంట్ చేసేసాను. ఆయన ఏం చెప్తాడు, సరే నండ్రి, అంటే థ్యాంక్స్, సరే థ్యాంక్స్ అని అంటాడు. రొమ్మ నండ్రి పోయిట్ వరన్, అంటే చాలా థ్యాంక్స్, నేను వెళ్ళి వస్తాను. ఆయన సరే వాంగ, అంటే వెళ్ళిరండి అని అర్థం. ఈ చిన్న కాన్వర్జేషన్ ఏ షాప్కి వెళ్ళినా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా, డ్రెస్ అనే కాదు, ఏ షాప్కి వెళ్ళినా, లైక్ మనం కిరాణా షాప్, లైక్ చిన్న చిన్న షాంపూ కోసం, సబ్బు కోసం, ఇలాంటి వాటి కోసం వెళ్ళినా కూడా అక్కడ మనము ఎంత ఏది ఇది ఉందా, నేను ఫోన్ పే చేసేనా, ఇది ఉంది సరే చేసేసాను, ఇలాంటి కాన్వర్జేషన్ ఎక్కువగా జరుగుతుంది. సో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా మరిన్ని యూజ్ఫుల్ కాన్వర్జేషన్స్ కోసం లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి అండ్ ఫాలో కొట్టు. అండ్ ఇంకోటి ఏమంటే, నెక్స్ట్ ఏం కావాలనేది ఒకటి కమెంట్ చేయి, దాన్ని నేను కాన్వర్జేషన్ రూపంలో పెడతాను. సో ఇప్పుడు వరకు నేను ఒక మీనింగ్ఫుల్గా చెప్పాను కదా. ఇప్పుడు రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, అంకుల్ లెహంగా ఇరుకా ఆర్ ఇరుకు, ఇందో ఎవలో ప్రైస్, ఇది 500 రూపీస్, ரொம்ப அதிகம், కొంచెం కమ్మి పన్నుంగా, సరే 450 కుడుంగ, వేరే కలర్ ఇరుకా, ఆమా వేరే కలర్ ఇరుకు, ఇది కలర్ నల్లా ఇరుకు, సరే ఎత్తుకోంగ, యూపీఐ பண்ணலாமா, ஆமா பண்ணலாம், ஸ்கேன் பண்ணுங்க, பேமெண்ட் பண்ணிட்டேன், சரி நன்றி, ரொம்ப நன்றி, போயிட்டு வரேன், సరే వాంగ. ఇది రియల్ లైఫ్లో జరిగే కాన్వర్జేషన్.